సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమాకి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? అందరినీ అలరించిందని అనుకోవచ్చా, లేకపోతే నార్మల్ గా యావరేజ్ గా ఉంది సినిమా అని అనుకోవచ్చు? అనిల్ రావిపూడి సినిమాలు ఎప్పుడైనా ఎలా ఉంటాయంటే చాలా సింపుల్. మనం మేమ్స్ కార్టూన్ గీసుకుంటామా ఆ కామెడీయే. సింపుల్ చెప్పాలి, మీరు జబర్దస్త్ స్టేజ్ మీద చూసే ఎలాంటి కామెడీలా ఉంటాయి. దాంతోనే చాలా సింపుల్ గా క్యూట్ గా ఏదో కథలు అల్లుకొని రాసుకుంటాడు. అందరికి నచ్చుతాయి అవి. ఒకసారి చూస్తే కాసేపు మనం ఒక 100 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వచ్చామంటే కూర్చున్నంతసేపు మనల్ని తెర అలరిస్తే చాలు. అదే ఎందుకు వచ్చాం రా బాబు అనిపించదు. అలా అనిపించే సినిమాలు అనిల్ రావిపూడి సినిమాలు. ఫ్యామిలీతో చక్కగా కూర్చొని, అంటే ఇబ్బంది ఉండదు. ఏదైనా సీన్స్ మనల్ని ఇబ్బంది పెడతాయేమో, పిల్లలు చూడకూడదేమో, పెద్దలు చూడకూడదేమో, ఇలాంటివి ఏమీ ఉండవు. బ్లైండ్ గా నమ్మి వెళ్ళిపోవచ్చు అనమాట. కూర్చున్నంతసేపు హాయిగా ఉంటది. అలాగే వాళ్ళు కూడా రిటర్న్ అవుతారు. అందుకే అబ్బాయి సక్సెస్ అవుతున్నాడు. ఇప్పటికి 8 సినిమాలో 9 నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇప్పటికీ సక్సెస్ లోనే ఉన్నాడు. ఆ సినిమా పెద్ద హిట్. ఇంకేం కావాలి? ఇండస్ట్రీలో అంటే ఈ పుష్ప ఇన్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీ రెండుగా విడిపోయింది అనేది చాలా మంది విమర్శకులు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? ఈ విషయాన్ని నేను యాక్చువల్ గా సంవత్సరంన్నర కింద చెప్పా. తెలుగు సినిమా పరిశ్రమ పుష్పకి ముందు, పుష్ప తర్వాత అనేది ఉంటది అని. నేనెందుకు అన్నాను అంటే, ఇది 2000 కోట్లు సాధిస్తుంది అనే పాయింట్ మీద ఎప్పటి నుంచో చెప్తున్నా. ఆబ్వియస్లీ అన్నట్టే వచ్చింది. సో ఆ బేస్ లో తెలుగు చలనచిత్రం ఇక మీదట ఒకప్పుడు బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనేవాళ్ళు, పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్పకి ముందు పుష్ప తర్వాత అంటారు అని చెప్పా. కానీ ఆ ఇన్సిడెంట్ ఇలా అవుతుందని నేను అనుకోలే. ఇప్పుడు నిజంగానే అంటారు పుష్పకి ముందు పుష్పకి ముందు బెనిఫిట్స్ వాళ్ళు ఉండేవి, పుష్పకి ముందు అది ఉండేది, టికెట్ రేట్ పెంపు ఉండేది. పుష్ప తర్వాత ఇవేమీ లేవు. పుష్పకు ముందు అలా జరిగింది, పుష్ప తర్వాత ఇలా జరిగింది అని మాట్లాడుకుంటున్నారు. బట్ నేను అనుకుంది వేరు, జరిగింది వేరు. బట్ అనుకున్నది అయితే జరిగింది. పుష్పకి ముందు పుష్ప తర్వాత అనే సిచ్యువేషన్ అయితే వచ్చింది. మొన్న తమను ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, గేమ్ చేంజర్ ఈవెంట్ కావచ్చు మేబీ, దాంట్లో మాట్లాడుతూ సినిమా రాకముందే దాన్ని చాలా బ్యాడ్ గా స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. దాన్ని పూర్తిగా అంటే ప్రజలు ప్రేక్షకులు స్వీకరించక ముందు, అది రిలీజ్ కాకముందే దానిపైన నెగిటివ్ కామెంట్స్ పెట్టి సినిమాకు రావాల్సిన రివ్యూలను వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఆయన ఒక విమర్శ చేశాడు. నిజంగా ఆ పరిస్థితి ఎందుకు ఉంది ఇండస్ట్రీలో, ఒకరిపైన ఒకరు అది చేసుకోవడం ఏంటి అనేది కూడా అనుకుంటున్నారు. మనకి ఇది ఇంకోలాగా అర్థమైంది యాక్చువల్ గా చెప్పాలి అంటే. బేసిక్ గా ఒకప్పుడు సినిమాలు వచ్చేది మనకి గోడ మీద పోస్టర్లు కనిపిస్తే కానీ తెలియదు. తర్వాత కాలంలో టీవీలు బాగా వచ్చిన తర్వాత పొద్దున్న ఈ బర్త్డే శుభాకాంక్షలు చదివే వాళ్ళ యాంకర్లు వస్తారు. ఒక అరగంట సేపు అందరు మొహాలేసి హ్యాపీ బర్త్డే అని చెప్తా మధ్య మధ్యలో పాటలో గీటలో వేస్తే ఓహో ఈ సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ప్రోగ్రామ్ కి మధ్యలో వచ్చే యాడ్లు గీడ్లు వల్లలో ఏదైనా మూవీ ట్రైలర్స్ రిలీజ్ అయితే ఓ నువ్వే కావాలి, నువ్వు నేను, మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు, ఇట్లాంటి సినిమాలు ఓహో ఇన్ని సినిమాలు వస్తున్నాయని తెలిసేది జనాలకి. అప్పుడు పెద్దగా ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు. ఆడియో ఫంక్షన్ చేశాక క్యాసెట్లు వచ్చేవి, తర్వాత సీడీలు వచ్చేవి. అవి వింటా ఎప్పుడు సినిమా వస్తుందా అని చూసేవాళ్ళు. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రివ్యూ అందరూ కనీసం 100 రోజుల వరకు కూడా చాలా మంది తెలిసేది కాదు. 2 వారాల తర్వాత సితారాలోనో లేకపోతే ఇంకేదన్నా పత్రికల్లోనో ఇలా రాసేవాళ్ళు. అది కూడా ఆ పత్రికలకు అలవాటు పడి కొనేవాళ్ళు మాత్రమే చూసి చదివి ఓహో ఇదా అని తెలుసుకునేవాళ్ళు. ఓన్లీ పబ్లిక్ టాక్ ఉండేది. కాబట్టి సినిమాలు 100 రోజులు, 200 రోజులు, 500 రోజులు ఆడాయి. అండ్ నెగిటివ్ టాక్ అనేది అసలు ఎవరికి తెలియదు కూడా. నువ్వు బాగాలేదంటే నీలోనే ఉండేది, అది ఎక్కడికి చేరేది కాదు. ఇప్పుడు ఈ 2024-25 ఈ పరిస్థితుల్లో అందరి చేతుల్లోనూ ఫోన్స్ వచ్చాయి, అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు భావ ప్రకటన స్వేచ్ఛ అని వాడికి నచ్చిందల్లా చెబుతున్నాడు. వాడు చెప్పేది చిన్న వాట్సాప్ డిపిలో పెట్టుకున్నా, ఇన్స్టా రీల్ పెట్టుకున్నా, ఎక్కడ పెట్టినా స్టేటస్ పెట్టినా ప్రపంచం అంతా తెలిసిపోతుంది. సో సినిమా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఆన్లైన్ లో షేర్ చేస్తున్నారు. అప్పట్లో ఏంటంటే చూసి వచ్చిన తర్వాత కాలనీలో ఎదురింటి వాళ్ళు సినిమాకి వెళ్ళారంట కదా, బాగుందా అంటే బాగుంటే బాగుంది, లేకపోతే బాగాలేదని వాళ్ళకి మాత్రమే తెలిసేది. ఇప్పుడు వీడు బాగుంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదని పెట్టిన ఈ పోస్ట్ ప్రపంచమంతా తెలుస్తుంది. అలా మొదటి ఆటకు 1000 మంది, రెండో ఆటకి ఇంకో 2000 మంది, అలా ఫస్ట్ 4 షోలు అన్ని థియేటర్లు అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసరికి పాజిటివ్ అయినా పాజిటివ్ గా క్షణాల్లో వైరల్ అవుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ గా క్షణాల్లో వైరల్ అవుతుంది. మనం గతంలో కాసేపు క్రితం మాట్లాడుకున్నట్టు
పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ ఇది మంచి సినిమా, జనాలు ఎందుకు చూడట్లేదు అంటే మరి జనాలకు ఎందుకు నచ్చలేదో మనకు తెలియదు. ఆ నచ్చలేదు అన్న వాళ్ళందరూ కూడా వెంటనే నచ్చలేదు అంటే ఇమీడియట్ గా వైరల్ అయిపోయింది. ఓకే. నచ్చింది అనే వాళ్ళు భలే ఉంది బాగుంది అంటే ఇమీడియట్ గా వైరల్ అయిపోయింది. సో ఇప్పుడు తమన్ దగ్గరికి అది వచ్చింది రిపోర్ట్. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళందరూ బాగాలేదు అన్నారు, సినిమాని వీళ్ళు కావాలనే చంపేస్తున్నారు అని ఆయన ఉద్దేశం. నువ్వు నిజంగా బాగా వాళ్ళకి నచ్చేలాగా తీసుంటే వాళ్ళు బాగుందనే చెప్పేవాళ్ళు కదా. మరి ఇంకా దాంట్లో లోపం ఎవరిది అంటే లోపం మనలో ఉందని ఎప్పుడు మనం గ్రహించాం. ఎప్పుడు ఎదుటివాడి మీద బురద చల్లడమే మనది. కావాలని ఇలాగే చేస్తాం. ఇప్పుడు నువ్వు చొక్కా వేసుకుంటావు, నీకు నచ్చుద్ది. మనం ఏం చేస్తామంటే అద్దంలో 100 సార్లు చూసుకొని ఇట్లా చొక్కా వేసుకుంటాం. అది భరించాల్సింది నువ్వు కాదు, మేము. ఎందుకంటే నువ్వు అద్దంలో చూసుకొని మా మొహం మీదకి వస్తావు. నేను రోజంతా భరించాల్సింది మేమేగా. బాగాలేదు బాగుందని మేము చెప్తాం. నేను ఇంత కష్టపడి కొంటే 2000 పెట్టి వీడు బాగాలేదు అంటాడా, నువ్వు ఫీల్ అవుతావు. నీ కర్మ అది. సేమ్ సినిమా కూడా అంతే. నువ్వు నిజంగా బాగా తీస్తే వాడు బాగుందని అంటాడు, నువ్వు బాగా తీయకపోతే వాడు బాగాలేదు అంటాడు. తీసేంత వరకే నీకు సినిమా, అది భరించేది వాడు కదా పాపం. సో వాళ్ళ అభిప్రాయమే ముఖ్యం.